హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మనందరికీ తెలుసు. రీసెంట్ గా ఆయన వారణాసి సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ రోజున కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని గురించి హిందూ సంఘాలన్నీ కూడా ఆయన మీద మండిపడుతున్నాయి. హనుమంతుడిపై కొన్ని కీలకమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు అనొచ్చు, లేదంటే కొన్ని అనకూడనటువంటి వ్యాఖ్యలను కూడా అనొచ్చు. రాజమౌళి గారు ఇప్పటి వరకు అలా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడారు, సినిమా స్ట్రాటజీనా ప్రమోషన్ స్ట్రాటజీనా అనేది మనకైతే తెలియలా. కాకపోతే రాజమౌళి గారు ఎప్పుడు అంటే ప్రమోషన్స్ కోసం, సినిమాల కోసం దేవుణ్ణి ఇలా వాడుకుంటారు అనే విధంగా అయితే ఎప్పుడు జరగనటువంటి విధంగా, ఎప్పుడు మాట్లాడినటువంటి విధంగా రాజమౌళి గారు మాట్లాడారు. దానికి సంబంధించి సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన ఇటీవల వారణాసి చిత్ర కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు తీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రీయ వానర సేవకు సంబంధించినటువంటి వాళ్ళ లెటర్ కూడా ఉంది. ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏమని దీంట్లో రాశారో కూడా మీకు చెప్తాను, ఒకసారి చూద్దాం. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ 17వ తారీఖు నవంబర్ ఇవ్వడం జరిగింది, అంటే నిన్న. దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఇన్స్పెక్టర్ గారికి, సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చింది. హిందూ దేవుళ్లను కావాలని బహిరంగంగా అవమానించినటువంటి సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం గురించి చెప్పారు. సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి తెలుగు సినిమా ట్రైలర్ లాంచ్ శనివారం 15న నవంబర్ 25న 2025 ప్రోగ్రాంలో ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్లను హిందువులు ఆరాధ్య దైవమైనటువంటి హనుమంతుడిపై విద్వేషాన్ని నరాల్లో నింపుకొని ప్రజల అందరి ముందు, మీడియా ముందు, సినీ ప్రముఖుల ముందు హనుమంతుడిని ఈయనేం దేవుడు, ఇతను దేవుడా అని జుగుప్సాకరంగా, అవమానకరంగా ఇతర మతాల మధ్య ద్వేషాన్ని రగిలించే విధంగా ఉద్దేశంతో పైగా విద్వేషపూరితమైనటువంటి వీడియోలను ఉపయోగించుకుని తన సొంత సినిమాకు ఉద్దేశపూర్వకంగా ఫ్రీగా పబ్లిసిటీ తెప్పించుకోవాలని, సినిమాకు అధిక లాభాలు తెచ్చుకోవాలని చూస్తున్నారు. స్వలాభం కోసం రెండు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న ఇటువంటి స్వార్థపరులను కఠినంగా శిక్షించాలని, చట్టపరంగా చర్యలు శిక్షించి ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకుండా ముందు నిరోధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హిందూ దేవుళ్ల పేరు చెప్పుకోకుండా, హిందూ మతం పేరు చెప్పుకోకుండా బ్రతకలేని వీళ్ళు హిందూ మతం పేరు చెప్పి, హిందూ దేవుళ్ల పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఈ సినిమా రంగ ప్రముఖులు ఇలాంటి ప్రసంగాలు చేసి మతాల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారు. కావున సదరు దర్శకుడిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు వెంటనే తీసుకోగలరు అని, లేని పక్షంలో రాష్ట్రీయ వానర సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని శ్రీ రామ్ కుమార్ జోషి, గోరక్షక రాష్ట్ర అధ్యక్షులు, వానర సేన. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది రాష్ట్ర వానర సేనకు సంబంధించినటువంటి వాళ్ళ లెటర్ ప్యాడ్ అనమాట. అంటే ఆయన ఎందుకు అలా మాట్లాడారు అనేది మనకైతే తెలియదు. ఆయన నిన్న కూడా మనం కిరణ్ గారితో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా ఆయనకి కొంచెం డైరెక్టర్గా, టాప్ మోస్ట్ డైరెక్టర్గా చెప్పాలంటే ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి డైరెక్టర్గా ఆయనకి మంచి పేరు ఉంది. మన తెలుగు సినిమాని ప్రపంచ వేదికలపై ఒక మంచి పేరును తీసుకొచ్చారని చెప్పాలి. ఎస్పెషల్లీ తెలుగు సినిమాని విశ్వవ్యాప్తం చేయటంలో ఆయనది కీలక పాత్ర. అలాంటి వ్యక్తి మరి స్టార్డమ్ వచ్చేసింది, గొప్ప దర్శకుడు అయిపోయాను, మనకేంటి అనే విధంలో మనం ఏది మాట్లాడితే అది మాట్లాడచ్చు అనుకునేటువంటి మాటలు ఏమన్నా మాట్లాడారా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలియదు అనేది ఆయనకి గతంలో ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడే ఎందుకు చేశారు? ఇది స్ట్రాటజీనా అంటే అలాంటి స్ట్రాటజీలు అవలంబించడం కరెక్టేనా? తన సినిమా కోసం దేవుళ్ళని వాడుకుంటారు, దేవుళ్ళ మీద సినిమాలు తీస్తారు, కానీ దేవుడి మీద నమ్మకం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో రాజమౌళి గారు ఆలోచించాలి. ఇంకా అక్కడ కొంచెం ప్రెస్టేషన్లో ఉన్నారనేది అయితే అర్థమైంది. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ గ్లిమ్స్ ప్లే అవ్వకపోవడంతో ఇలా ఆయన మాట్లాడారు. ఏం చేశారు, ఆయన హనుమంతుడు ఎప్పుడు నమ్ముతుంది మా వైఫ్, మా నాన్న నమ్ముతారు, కానీ అక్కడ హనుమంతుడు నాకేం చేశాడు అనేటువంటి విధంగా ఏది పడితే అది మాట్లాడడం. అంటే తీసే సినిమాలన్నీ రామాయణ మహాభారతాల గురించి, శివుడి గురించి, లేదంటే వీటికి సంబంధించే ఉంటాయి. కాకపోతే
చేసేవి మాత్రం, మాట్లాడే మాటలు మాత్రం, మనసులో ఉండేవి మాత్రం ఇలా ఉంటే ఎలా? అంటే మనం దర్శకుడు అయిపోయాం, గొప్పవాళ్ళు అయిపోగానే సరిపోదు. కాస్తో కూస్తో మనం ఎదిగినటువంటి పరిసరాలు, మనకిచ్చినటువంటి అవకాశాలు, ఇది ఏ రకంగా మనం తీసుకున్నాం, ఏ రకంగా మనం కష్టపడ్డాం. మీరు కష్టాన్ని నమ్ముకుంటారు, ఆ పనిని నమ్ముకుని పని చేస్తామని కూడా చెప్పారు గతంలో. కాకపోతే పనితో పాటు సమాజ హితం కూడా మనకు కావాల్సిందే. మీరు మంచి పనులు చేసి ఉండొచ్చు. గతంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మీరు ట్రాఫిక్ క్లియర్ చేసినటువంటి సంఘటనలు ఉండొచ్చు, లేదా కొంతమందికి హెల్ప్ చేసి ఉండొచ్చు. కాకపోతే సమాజంలో ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎంతో మంది ఆరాధ్య దైవంగా, ఎంతో మంది ఇష్టపడేటువంటి ఒక ధైర్యానికి ప్రతీకగా నిలిచేటువంటి హనుమంతుడిని ఎంతో గర్వంగా కొలుచుకుంటారు హిందువులు. అలాంటి హనుమంతుడి మీద ఇలాంటి మాటలండి, ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది రాజమౌళి గారు కూడా ఆలోచించుకుని మరి బయటకు వచ్చి దాని గురించి ఏమైనా సమాధానం చెప్తారా, లేదంటే మన వాళ్ళకి సమాధానం చెప్పేదేంటి, మనకేం అవసరం అని అనుకుంటే ఇప్పటికే సోషల్ మీడియాలో బాయ్కాట్ రాజమౌళి గారు, బాయ్కాట్ వారణాసి సినిమా అని చెప్పి చాలా రకాలుగా ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఆయనకు ఇప్పుడు వచ్చినటువంటి ఇంత పేరు కూడా దీంట్లో డెఫినెట్ గా హిందూ దేవుళ్ళ పాత్ర చాలా ఎక్కువగా, చెప్పాలంటే 80% హిందూ దేవుళ్ళ పాత్ర ఉంది. దానికి సంబంధించినటువంటి స్టోరీస్ తీబట్టే అటు మగధీరా కావచ్చు, బాహుబలి కావచ్చు, మొన్న వచ్చినటువంటి త్రిబుల్ కావచ్చు, ఇవన్నిటిలో కూడా ఆఖరికి ఏగాలో కూడా పునర్జన్మలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లు తీసుకున్నటువంటి మీరు, ఇండియాలో మన హిస్టరీకి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి సినిమాలు మీరు, దాని నుంచి వచ్చినటువంటి డబ్బులు, దాని నుంచి వచ్చినటువంటి ఇన్పుట్ తోనే మీకు వచ్చినటువంటి అన్ని కూడా ఇవన్నీ చెప్పాలండి. ఇన్ని రాజభోగాలు కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అలాంటి హిందూ మతం మీద, హిందూ మతంలో ఉండేటువంటి దేవుళ్ళ మీద మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ రకంగా ఉండాలో మీరు ఆలోచించుకోండి.